పెళ్లి చేసుకున్న జంటల మధ్య అసహజ శృంగారం నేరమా? ఛత్తీస్గఢ్ హైకోర్టు తాజా తీర్పుపై వివరణ. బస్తర్లో ఒక వ్యక్తి భార్యతో అసహజ సంభోగం చేశాడు. అనంతరం ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కేసు వివరాలు, న్యాయపరమైన చర్చ, మరియు భద్రత సంబంధిత అంశాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. 2025 భార్య అనుమతి లేకుండా ఆమెతో అసహజ శృంగారానికి పాల్పడటం నేరం కిందికి రాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు పేర్కొంది. భార్యతో అసహజ శృంగారం చేయడం, ఆ తర్వాత ఆమె మరణించడం జరిగింది. 2017లో ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య యోనిలో చెయ్యి పెట్టి అసహజ శృంగారం చేశాడు. నొప్పి భరించలేక ఆమె హాస్పిటల్ పాలు అయింది. ఆమె తరపున బంధువులు విషయానికి తెలుసుకొని పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించింది. ఆ సమయంలో లోకల్ మెజిస్ట్రేటివ్ ఆమె వద్దకు వచ్చి మరణ వాంగ్మూలాన్ని రిజిస్టర్ చేశారు. 2017లో కేసు నమోదు చేసిన ఛత్తీస్గఢ్ పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేసి సెక్షన్లు 376 అత్యాచారం మరియు 377 అసహజ లైంగిక సంబంధం మరియు 304 అపరాధ హత్య కింద నిందితుడిపై మోపబడిన అన్ని అభియోగాలు మోపారు. కేసు విచారించిన ట్రయల్ కోర్టు ఇతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ అతను ఛత్తీస్గఢ్ హైకోర్టుని ఆశ్రయించాడు. కేసు విచారించిన ఛత్తీస్గఢ్ సింగిల్ బెంచ్ జడ్జి నరేంద్ర కుమారి వ్యాస్ పోలీసులు అతని మీద మోపబడిన అన్ని సెక్షన్లు అర్ధరహితమైనవి, అతను నిందితుడ్ని నిరూపించడానికి అర్హమైనవి కాదు, మరియు పోలీసులు రికార్డు చేసిన మరణ వాంగ్మూలం కూడా సాక్ష్యం నిరూపించడానికి నిరాధారమైనది అని తేల్చి చెప్పి అతని విడుదల చేయవలసిందిగా ఛత్తీస్గఢ్ సింగిల్ జడ్జి హైకోర్టు గురించి ఆర్డర్స్ పాస్ చేసింది. కింది కోర్టులు నేరం రుజువయి శిక్ష కూడా ఖరారు అయింది, కానీ పైకోర్టుకు వచ్చేసరికి అతను నిర్దోషిగా కోర్టు తీర్పు వచ్చింది. పోలీసులు ఇతని మీద పెట్టిన సెక్షన్స్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఇతని లాయర్ ఇతన్ని కేసు నుంచి బయటకు తీసుకొచ్చాడు. అది ఎలా అంటే, పోలీసులు పెట్టిన సెక్షన్స్ 2013లో సవరణ చేసిన ఐపీసీ సెక్షన్ 375 కింద మినహాయింపు 2 ప్రకారం పురుషుడు తన సొంత భార్యతో లైంగిక సంపర్కం లేదా లైంగిక చర్యలు అత్యాచారం కాదని పేర్కొంటున్నందున, సెక్షన్ 377 కింద నిర్వచించిన ఏదైనా అసహజ లైంగిక చర్య భర్త తన భార్యతో చేస్తే దానిని కూడా నేరంగా పరిగణించలేమని ఆ సెక్షన్ నిర్వచనాన్ని వివరిస్తూ ఈ కేసులో తీర్పు ఇచ్చిన ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తి నరేంద్ర కుమార్ వ్యాస్ అన్నారు. కానీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అతని మీద పెట్టిన సెక్షన్లు 376 అత్యాచారం మరియు 377 అసహజ లైంగిక సంబంధం మరియు 304 అపరాధ హత్య కేసు రిజిస్టర్ చేశారు. పోలీసులు నేరం జరిగినట్టు నిరూపిస్తూ ఆధారాలు మరియు డాక్టర్స్ ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ కూడా నేరాన్ని ధృవీకరిస్తున్న కూడా సెక్షన్ 375 అతన్ని నిర్దోషి చెప్తుంది. జడ్జి దాన్ని పరిగణలోకి తీసుకుని కోర్టు తీర్పు చెప్పారు. ఎందుకంటే 2013లో ఐపీసీ సెక్షన్ 375కు చేసిన సవరణ చేశారు. దాంతో వైవాహిక బంధంలో భార్య అనుమతి, సమ్మతికి తావు లేకపోయింది. భర్త చేసే లైంగిక చర్య ఎటువంటిదైనా అత్యాచారం కాదు. దాంతో ఇటువంటి అఘాయిత్యాలకు కూడా అధికారిక అనుమతి దక్కింది. నిర్దిష్ట వయోపరిమితి దాటితే చాలు, ఆమె అభీష్టంతో నిమిత్తం లేకుండా అసహజ శృంగారానికి తెగబడవచ్చు. అతడి అసహజ శృంగారం కారణంగానే ఆమె శరీర అంతర్భాగాలు ఛిద్రమై మరణించిందని పోస్టు మార్టం నివేదిక నిర్ధారించింది. అయినా అతను చట్ట ప్రకారం నిర్దోషి. కాబట్టి హైకోర్టు ఈ సెక్షన్స్ పరిశీలించి అతను నిర్దోషి అని తేల్చి చెప్తుంది. ఈ కేసులో ఒకవైపు అతను నేరం చేసినట్టు రుజువు స్పష్టంగా కనిపిస్తున్న ఒక క్రూరమైన చర్య వలన ఆమె అన్యాయంగా చనిపోయిందని కంటికి కనిపిస్తున్న అతను దోషి అని కోర్టులు కూడా తీర్పు ఇవ్వలేని స్థితిలో భారత శిక్షాస్మృతి ఉంది. చట్టం ప్రకారం ఇచ్చిన తీర్పుని మీరు గౌరవిస్తారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలపగలరు.